రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి అసలు అంటే ఎలా ప్రభుత్వం ఎలా ట్రీట్ చేసింది అనేది మనం చూసాము. సో ఆయన తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ లో ఆయన అనేక రకాల అంశాల మీద మాట్లాడారు. తెలంగాణ వాదం ఏదైతే ఉందో దాన్ని తీవ్రవాదంతో పోల్చినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. సో ఎందుకు ఆ రకమైన స్పీచ్ ఇచ్చాడు ఆయన, అసలు ఏంటి అంతరార్థము, ఇది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఒక రకంగా నిన్నంతా ఏదో ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ చేశారు పూర్తిగా. సో దాన్ని ఎట్లా తీసుకోవచ్చు, అలాగే పవన్ వ్యాఖ్యల్ని మనం ఎలా అనాలిసిస్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టిన విధానం, అంటే ప్రెస్ మీట్ ఎక్కడ పెడతారు, మామూలుగా ప్రెస్ క్లబ్ లో కానీ లేదా పొలిటికల్ పార్టీ ఆఫీసుల్లో పెడతారు. ఇంట్లో అది కూడా రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టిన సరే పెట్టచ్చు. కనీసం ఓన్లీ ప్రెస్ వాళ్ళని అలో చేయకుండా మొత్తం కేడర్ని అంతా అక్కడికి తీసుకొచ్చి పెద్ద ట్రాఫిక్ జాములు, ఉద్రిక్త వాతావరణం క్రియేట్ చేశాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే కేకలు, అరుపులు ఇవే మొత్తం జరిగాయి. అంటే ఒక ప్లాన్ ప్రకారమే ఆయన ఒక తెలంగాణ మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నాను, ఎవడేం పీక్కుంటాడు పీక్కోండి అన్న రెచ్చగొట్టే ధోరణి ఒక ప్లాన్ చేసుకుని ఆయన మాట్లాడినట్టుగా నిన్న ఆయన స్పీచ్ మొత్తం కానీ మనం చూస్తే అనలైజ్ చేస్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆయన నేను ఎలా వస్తావో తెలంగాణకి చూస్తాము అని ఎవరు అనలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నాడని అందరికీ తెలుసు, ఆయన పార్టీ పెట్టింది ఇక్కడే. సో ఆయన ఎందుకు తెలంగాణలోకి నువ్వు ఎలా వస్తావో చూస్తావని ఎవరు అనలేదు. ఒకటేంటంటే నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఎందుకు పెట్టాలి అక్కడ, నువ్వు ఇక్కడ డిప్యూటీ సీఎం అక్కడ, ఇక్కడ పొలిటికల్ పార్టీ ఎప్పుడో ఉంది, అది ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ నాయకుల్ని, ఆయన చుట్టూ ఉన్న నాయకులను చూస్తేనే అర్థమవుతుంది ఏ కైండ్ ఆఫ్ నాయకులు ఉన్నారో పవన్ దగ్గర. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఆయన పార్టీ లేదు, ఊరికే నామకే వస్తే ఉంది. అది ఆయన కూడా స్పీచ్లో చెప్పాడు. సో అలాంటప్పుడు ఆ రోజునే పెట్టాల్సిన అవసరం ఏముంది? అందుకని ఈ రోజుని ఎలా పెడతావో చూస్తామని వీళ్ళు అన్నారు. అంత తప్ప ఆయన ఏదో మీ అబ్బా జాగీరా ఇవన్నీ మాట్లాడాడు. అది రెచ్చగొట్టే ధోరణి అనేది క్లియర్గా అవుతుంది. అట్లాగే తెలంగాణ వాదాన్ని అవమానకరంగా కూడా మాట్లాడాడు ఆయన. అంటే తెలంగాణ ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో పోల్చాడు. తర్వాత వీళ్ళు కొద్ది రోజులు పోతే వందే మాత్రం కూడా పాడరు, జనగణమన కూడా పాడరు. అవి ఎందుకంటే అవి బెంగాల్ వాళ్ళు రాశారని ఇంకొకటి రాశారని. అంటే తెలంగాణ వాదులు లేకపోతే తెలంగాణ ప్రజలు మొత్తం దేశ భద్రతకు ప్రమాదం అన్నట్టుగా, దేశ సమైక్యతకు వీళ్ళు ప్రమాదం అన్నట్టుగా, ఇతర రాష్ట్రాలన్నింటినీ గుడ్డిగా వ్యతిరేకిస్తారన్నట్టుగా ఒక పిక్చర్ అలాగే ఇచ్చాడు. ఇదేమవుతుంది, వేరే రాష్ట్రాలు చూస్తే తెలంగాణ వాళ్ళు అసలు వేరే రాష్ట్రాల్లో రానిరు అట్లుంది. నిజానికి ఇక్కడ బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఎప్పటి నుంచో ఇక్కడ జాబ్స్ చేసుకుని, నిజానికి నాన్ తెలంగాణ పాపులేషనే వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి. వర్క్ ఫోర్స్ లో చూసుకుంటే ఏ హోటల్కి పోయినా ఏ దీనికి పోయినా ఒరియా వాళ్ళు, ఈ మధ్య బెంగాల్ వాళ్ళు కూడా పెరిగారు. అట్లా నార్త్ ఇండియా వాళ్ళంతా ఉన్నారు. కొన్ని కాలనీలు నార్త్ ఇండియా కనపడతాయి. ఓల్డ్ సిటీకి వెళ్ళే మొత్తం ఏరియాలంతా నార్త్ ఇండియా ఉన్నాయి. సో అలాగే ఎప్పుడు కూడా ఏ ప్రజల్ని వీళ్ళు తరిమి కొట్టింది లేదు, అందరితో మంచిగానే ఉంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలతో ఎప్పుడూ గొడవలు లేదు. కేసీఆర్ గొప్పదనం ఏంటంటే అంత పెద్ద ఉద్యమంలో హింస అనేది చాలా కామన్ మామూలుగా, కానీ ఎక్కడ హింస జరగకుండా కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉద్యమాన్ని నడిపాడు. అంటే కాన్షియస్ గా డెలిబరేట్ గా మనకి ఎవరికి రక్తం చెందొద్దు, మనం శాంతియుతంగానే చేయాలి అనేది చేశారు. నిజానికి అప్పుడున్న ఉద్రేకతలకి ఆంధ్ర షాపుల మీద లేకపోతే ఆంధ్ర వ్యాపారాల మీద దాడులు జరగడం పెద్ద విషయం కాదు, కానీ ఎక్కడ జరగకుండా చూసుకున్నారు. అది నిజానికి తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప విషయంగా అనేక మంది అనాలిస్టులు కూడా ప్రపంచవ్యాప్తంగా దాన్ని అనలైజ్ చేశారు. అటువంటి ఒక నేపథ్యం ఉన్న తెలంగాణని ఇతను వచ్చి చాలా అవమానకరంగా మాట్లాడటం, తెలంగాణ వాదం ఏదో సంకుచిత వాదం లాగా మాట్లాడటం. రెండోది ఏమంటే పవన్ కళ్యాణ్ అదేదంటారు కదా, ఓసరవెల్లి రంగులు మార్చేదానికంటే ఎక్కువ మాటలు మారుస్తాడు. ఆయనే తెలంగాణ ప్రాంతీయవాదాన్ని మెచ్చుకుంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే తెలంగాణ చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళు ఓపెనింగ్ జై తెలంగాణతో మొదలవుతారు, అలాంటి ఒక ప్రాంతీయవాదానికి కనెక్టెడ్నెస్ ఉంది తెలంగాణలో అని ఈయనే మాట్లాడాడు. మళ్ళీ ఒకప్పుడు సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసే దాని పట్ల తన వ్యతిరేకత ఓపెన్ గానే చెప్పాడు. చాలా విసుగు నాకు,
సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వెళ్తే దేశభక్తి పరీక్ష పెట్టడం ఏంటి అని అదే నోటితో అదే వ్యక్తి మాట్లాడు. ఇప్పుడేమో దాన్ని ఆలపించరు వీళ్ళని చెప్పి విమర్శిస్తున్నాడు. అంటే ఆయన ఏంటంటే మొదటి నుంచి కూడా ఇంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇండియన్ పాలిటిక్స్ లో. అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ చెగువెర్ర, విప్లవానికి సింబల్ గద్దరు, వీళ్ళంతా గడిపిన వ్యక్తి ఇవాళ సనాతనికి వెళ్ళిపోయి బట్టలు కట్టుకొని హిందూ ముస్లిం గొడవలు పెట్టేదానికి ఈయన ప్రయత్నిస్తున్నాడు. సో అంత ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిన వ్యక్తి ఇంకెవరు లేదు. సో అంతగా మాటలు మార్చే వ్యక్తి కూడా ఎవరు లేరు. ఆయన ఎవరు విమర్శించవల్ల ఆయన వీడియోలన్నీ ఒక దగ్గర పెట్టి కాంట్రడిక్టరీ వీడియోలన్నీ పెడితేనే ఆయన క్యారెక్టర్ ఏందో జనాలు కదా ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలడు, తన కాంట్రాస్ట్ గా ఎలా తనే చెప్పగలడు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అది ఆయన కోరుకొని ప్లాన్డ్ గా చేసిందే. అదేమి ఆయనకు తెలియకపోవడం. పవన్ కళ్యాణ్ అందరికంటే క్లారిటీ ఉన్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ నాకు తెలిసి నెంబర్ 1. అతనికి చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ కావాలనే చేస్తాడనమాట. అంటే ఆయనకి ఏంటంటే ఏ ప్రజల మీద గౌరవం లేదు, ఏ డెమోక్రసీ మీద గౌరవం లేదు, ఎటువంటి విలువలు లేవు, ఎటువంటి సిద్ధాంతం లేదు. క్లియర్ గా తన ఆబ్జెక్టివ్ ఎప్పటికప్పుడు ఆబ్జెక్టివ్ మారుతుంటే ఆబ్జెక్టివ్ అనుగుణంగా మాటలు మార్చేయడం, డైలాగులు మార్చేయడం చేస్తాడు. అంటే సినిమా కూడా ఆయనకి వెళ్ళిపోయింది. సినిమా క్యారెక్టర్ మారుతుంది, డైలాగులు మారుతాయి, స్క్రిప్ట్ మారుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. స్టేజ్ అదొక షూటింగ్. ఆయన నిన్న జరిగింది ఒక సీన్, ఒక షూట్, దాంట్లో స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అంతకుముందు కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు కదా, సినిమా కనెక్షన్ ఉండవు కదా. సేమ్ అదే పద్ధతిలో ఆయన పార్టీని కూడా నడుపుతాడు. ఎందుకంటే ఆయన సినిమాలో హీరోగా ఆబ్జెక్టివ్ ఏంటి, హీరోగా మరిన్ని సినిమాలు చేయాలి, మరింత డబ్బు సంపాదించాలి. ఇది కూడా అంతే. రాజకీయాలు కూడా ఆయనకి సినిమా లాంటిది. అందుకనే మనకి ఎవ్రీ స్పీచ్, ఎవ్రీ ఉపన్యాసము ఒక సినిమా స్క్రిప్ట్ లాగే ఉంటది. మీరు గమనిస్తే అదే ప్యాటర్న్ అనమాట ముందు నుంచి. అంటే ఆవేశం తూగిపోవడం, కనెక్షన్ లేకుండా ఏదేదో మాట్లాడడం, ఇదే పద్ధతి. దీనికి పడే వాళ్ళు బ్రెయిన్ ఎదగని చాలా మంది కోర్ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు, అది ఎదుగుండదు. అలాంటి వాళ్ళే ఇతనికి ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళకి రేషనల్ థింకింగ్ ఉండదు. ఆ పిల్లవాళ్ళకి, టీనేజ్ కుర్రవాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ, రేషనల్ థింకింగ్, లాజిక్స్ ఏంటి, ఈయన గతంలో ఎలా మాట్లాడి ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు ఉండవు. అలాంటి వాళ్ళు ఈయన ఫ్యాన్స్ గా ఉంటారు. మిగతా వాళ్ళు ఫ్యాన్స్ గా ఉండేవాళ్ళు నటిస్తుంటారు వాళ్ళ ప్రయోజనాల కోసం, అంతకంటే ఏమి లేదు. సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తీవ్రంగా ఈయన మీద విరుచుకుపడుతున్నారు. పోస్టులు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. మీ అబ్బాయి జాగీరా అంటే అవును మా అబ్బాయి జాగీరా అని పోస్టులు పెడుతున్నారు. మళ్ళీ మినిస్టర్లు దిగారు, మళ్ళీ అనిరుద్ధ రెడ్డి, మళ్ళీ పొన్నం ప్రభాకర్, కోమటి వెంకటరెడ్డి, ఇతర పార్టీల వాళ్ళు దిగారు. ఓన్లీ బీజేపీ రఘునందరావు మాత్రమే ఇతన్ని సపోర్ట్ చేశారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇది చేశారు. టెక్నికల్ గా తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పార్టీ ఇక్కడ వచ్చి అట్లా పెట్టాలని అనలేదు. అట్లా అనుకుంటే ఈయన జనసేన ఇక్కడ ఎలా స్టార్ట్ చేశాడండి? జనసేన ఎలా పోటీ చేసింది తెలంగాణ వాళ్ళు వద్దంటే? వాళ్ళ అంత మూర్ఖుల తెలంగాణ వాళ్ళు. అంటే కాన్స్టిట్యూషన్ తెలియదా వాళ్ళకి? పార్టీల గురించి అవగాహన లేదా? అంటే ఈయన మాట్లాడిందంటే ఏంటంటే తెలంగాణ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ తెలీదు, దేశ సమగ్రత తెలీదు, ఈ బాధ్యత లేదు, వీళ్ళు మూర్ఖులు అన్నట్టుగా మాట్లాడే స్పీచ్ లో ఎసెన్స్ అయితే అదే కదా. సో అలా ఎలా అవమానిస్తారు ఒక ప్రాంతాన్ని? కాబట్టి ఖచ్చితంగా ఈయనకు వ్యతిరేకత పెరిగింది. కానీ ఆయనకు కావాల్సింది కూడా అదే, వ్యతిరేకత పెంచాలి, తెలంగాణ వాదును రెచ్చగొట్టాలి అనేదే ఆయన ప్లాను. ఆ ప్లాన్ వెనక చాలా పెద్ద కుట్ర ఉంది, అది నేను ఇంకొక వీడియోలో మాట్లాడతాను. సో క్లియర్ గా ఆయన ఒక ప్లాన్డ్ గానే తెలంగాణ రెచ్చగొట్టాలని, తెలంగాణ ఆవిర్భావోత్సవం రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం వెనక దాన్ని ప్లానింగ్ అంతా అదే అనమాట. అంటే ఇప్పుడు మనం మీటింగ్ పెడితే ఆల్రెడీ ఒక వాతావరణం ఉంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర స్టార్ట్ అయ్యి వాతావరణం ఉంది. సో ఈ వాతావరణంలో ఇప్పుడు మనం అక్కడ మీటింగ్ పెడితే మనకి వ్యతిరేకత వస్తుంది, తెలంగాణ ఆంధ్రగా గొడవలు వస్తాయి, అదే కావాలి మనకన్న ప్లాన్ లో ఆయన పెట్టాడు. దానికి తగినట్టే స్పీచ్ చేసుకున్నాడు, దానికి తగినట్టే తెలంగాణకు సంబంధించిన ఐకన్స్ గా ఉన్న వాళ్ళని కూడా అవమానకరంగా మాట్లాడాడు. ఫర్ ఎగ్జాంపుల్ గద్దరు అది కూడా ఆయన అంటే ఎప్పుడు కూడా ఆయన ఫ్యాక్ట్స్ కూడా ఆయన పట్టించుకోవడం. నెరేటివ్స్ ఇంపార్టెంట్ అంటారు. ఇవాళ ఏంటంటే పోస్ట్ ట్రూత్ ఇగో అంటారు. పోస్ట్ ట్రూత్ అంటే అర్థమేమంటే ట్రూత్ ఎవరికి అవసరం లేదు, ఓన్లీ కథనాలే కావాలి, నెరేటివ్స్ ఉండాలి. అది నిజమా కాదు అబద్ధమా అనేది అనవసరం. సో దాని ఎగ్జాంపుల్ గా మనం చెప్పాలంటే గద్దర్ బుల్లెట్లు దిగింది, గద్దర్ మీద కాల్పులు జరిగింది 97 ఏప్రిల్లో.
ఈయన పార్టీ పెట్టింది జనసేన 2014, కానీ నిన్నేమన్నాడు ఆయన, గద్దరు 90 ఏళ్ళు బుల్లెట్లు దిగినాక మా జనసేన ఆఫీస్కి వచ్చాడు అన్నాడు. సో 90 ఏళ్ళ జనసేన ఆఫీస్ ఎక్కడుంది, అప్పుడు వచ్చాడు గద్దరికి నేను కారు కొని పెట్టాను అన్నాడు. సో అది కరెక్ట్, క్లియర్గా అవమానకరమే. ఒకటి. రెండు, కాల్పులు జరిపింది ఎవరండి? చంద్రబాబు ప్రభుత్వం. మరి అదే ప్రభుత్వంతో ఈయన ఎందుకున్నాడు గద్దర్ మీద అంత ప్రేమ ఉంటే? అంటే ఇది ఎక్కడికక్కడ వాడుకోవడం అన్నమాట. అంటే గద్దరికి నేను కారు కొనిచ్చాను, నేను గొప్పోడిని, నేను గద్దర్ అంటే నేను చాలా ఇష్టం నాకు, ఇలాగా అంటే తెలంగాణకి నేను ఎక్కువ చేశాను మీకంటే మీరేం చేశారని మళ్ళీ అక్కడ అవమానకరంగా మాట్లాడటం. అంటే తెలంగాణ ప్రజలకి వాళ్ళని డెవలప్ చేసుకోవడం తెలీదు, వాళ్ళ ఐకాన్స్ని వాళ్ళు గౌరవించుకోవడం తెలీదు, పవన్ కళ్యాణ్ వచ్చి చేయాలన్నమాట. సో ఈ రకంగా అనువనువున ఆయన ప్రతి వాక్యంలో కూడా తెలంగాణని ఏదో ఒక రకం అవమానించడం, వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పడం. మొదటి నుంచి కూడా తెలంగాణ వాళ్ళు ఆంధ్రను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మిగతా రాష్ట్రాలను ఎందుకు వ్యతిరేకించలేదు, ఆంధ్ర ప్రజల్ని వ్యతిరేకించట్లేదు, ఆంధ్ర పాలకుల్నే వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కల్చర్ను అవమానకరంగా మాట్లాడారు, వీళ్ళకి బతకడం చేత కాదు, వీళ్ళకి సంస్కృతి లేదు, వీళ్ళకి భాష మంచిగా లేదు, ఇలాగ ప్రతి దగ్గర అవమానకరంగా మాట్లాడారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాంతోపాటు సమానమైన అభివృద్ధి లేదు ఇక్కడ. సో ఒక హైదరాబాద్ అభివృద్ధి కనపడుతుంది తప్ప, ఎందుకంటే హైదరాబాద్ రాజధానికి ఉంది కాబట్టి మిగతా ప్రాంతాలని పక్కన పెట్టేశారు. సో అందువల్ల ఈ నేపథ్యం అంతా ఉంది. పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజీతో వచ్చాడు. నాకు తెలిసి అతని స్ట్రాటజీ, అతని గోలు నెరవేరింది. సో దీన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ వాదులు కూడా మాట్లాడేటప్పుడు. దీన్ని ఎత్తి చూపించకుండా పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడ్డం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.